ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా 'రా' అయిపోయింది. కానీ 'రా' హాఫ్ ఇయర్‌లో చాలా డ్రామా జరిగిందనమాట. నిజంగా 'రా' హాఫ్ ఇయర్ ఒక కొన్ని నిమిషాలు అనిపించింది. సో, నిజంగా చూడడానికి అనిపించింది. అండ్ 'రా' హాఫ్ ఇయర్‌లో ఏం జరిగిందో ఈ వీడియోలో మాట్లాడేద్దాం. అండ్ ఇంకా చాలా రూమర్స్ పెరిగిపోయినాయన్నమాట. సో, దాని గురించి ఆ రూమర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా హాఫ్ ఇయర్ గురించి మాట్లాడితే సో, మనకి 'బ్రాక్ లెస్‌నర్' రాగానే వాళ్ళ టీమ్ అందరూ రింగ్‌లోకొచ్చి అటాక్ చేసుకుంటూ ఉంటారు గదా! విజన్ టీమును అండ్ మన రోమన్ రైడ్స్ టీము. సో, అక్కడే రా అయిపోయింది. మనకి చూపించలేదు. అండ్ రా అఫేర్‌లో జస్ట్ హ్యాండ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటారు. ఎక్కువగా ఏం జరగలేదు. బ్రాక్ లెస్నర్ కుమ్మేసింది కావచ్చు రోమన్ రైడ్స్‌ని ఈ టైప్‌లో చాలామంది అనుకున్నారు. బట్ అలా ఏం జరగలేదన్నమాట. జస్ట్ హ్యాండ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు వన్ ఆన్ వన్. బ్రాక్ లెస్నర్, రోమన్ రైన్స్, డ్రూ అండ్ కోడీ ఈ టైప్‌లో హ్యాండ్స్ ఎక్స్‌చేంజ్ చేసుకున్నారు. రోమన్ రైన్స్ బ్రాక్ లెస్నర్‌ని రింగ్ బయట పడేస్తాడు క్లోజ్ లైన్‌తో. అండ్ డ్రూ మెకింటైర్‌ని అండ్ విజన్ టీమ్‌ని మొత్తాన్ని రింగ్ బయట పడేస్తారన్నమాట. వన్స్ బ్రాక్ లెస్నర్ రింగ్ బయట పడంగానే పాల్ హేమన్ ఎళ్లి ఇక విజన్ టీమ్‌ని మొత్తాన్ని బ్యాక్ పిలిచేస్తాడు. విజిలేసి రమ్మంటాడు. ఇక అవసరం లేదు దా అని పాల్ హేమన్ పిలిచేస్తాడు. అండ్ వాళ్ళు కూడా రింగ్ బయటనే ఉంటారు కదా! ఇక ఎళ్ళిపోతారన్నమాట. ఆళ్ళందరూ ఎళ్ళిపోతారు. జస్ట్ క్లోజ్ లైన్స్‌తోనే ఎండ్ చేసేస్తారు. ఇక ఆయన దాని తర్వాత మన బ్రాక్ లెస్నర్ టీమ్ అంతా ఒక కాడ నిల్చుంటారన్నమాట. సో, ఒక కాడ నిల్చుంటారు. రింగ్‌లోనేమో రోమన్ రైన్స్ టీమ్ ఉంటది. అండ్ వాళ్ళు పిలుస్తారు గదా! చూసుకుందాం దా అని రోమన్ రైన్స్ టీమ్ అందరూ పిలుస్తారన్నమాట. అండ్ ఇక మన బ్రాక్ లెస్నర్ ఏం చేస్తాడంటే, సరే వెళ్దాం పదండి, అటాక్ చేద్దాం పదండి అన్నట్టుగా అంటే లోగన్ పాల్ కొంచెం ముందుంటాడన్నమాట. సరే పద అనంగానే ఇగ లోగన్ పాల్ ముందుకెళ్ళేస్తాడిగ. వాళ్ళు ఎనక వస్తున్నారా లేదా అని చూసుకోడు. లోగన్ పాల్ రింగ్‌లోకెళ్ళంగానే మన బ్రాక్ లెస్నర్ ఇగ మిగతా వాళ్ళని ఆపేస్తాడన్నమాట. జస్ట్ ఒక లోగన్ పాల్ మాత్రమే రింగ్‌లోకెళ్తాడు. బ్రాక్ లెస్నర్ మిగతా వాళ్ళెవ్వరు రింగ్‌లోకెళ్లరు. ఎళ్ళనివ్వకుండా బ్రాక్ లెస్నరే ఆపేస్తాడు. అండ్ ఈ మూవ్‌మెంట్ చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది బ్రాక్ లెస్నర్‌ది. అండ్ ఆ వీడియో షేర్ చేస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాను. అండ్ మీరేం బాధపడకండి. అండ్ రింగ్‌లో లోగన్ పాల్ ఒక్కడే విజన్ టీమ్‌లో నుండి అండ్ అటు ఐదుగురుంటారన్నమాట. ఐదుగురు లోగన్ పాల్ పైన విరుచుకుపడతారు. డబుల్ సూపర్ కిక్‌లు కొడతారు. అండ్ జీటీఎస్ కనెక్ట్ చేస్తాడు సీఎం పంక్. అండ్ మన కోడీ క్రాస్‌లు ఇస్తాడు. అండ్ మన రోమన్ రైన్స్ ఫైనల్‌గా స్పియర్ ఇస్తాడు. ఇంకేముంది లోగన్ పాల్ అక్కడ శవంలా పడిపోతాడన్నమాట. అండ్ దాని తర్వాత ఆ 'లోగన్ పాల్' ప్రైమ్ బాటిల్ ఉంటది గదా! డ్రింక్ ఉంటది గదా! ఆ డ్రింక్ తీసుకొని మొత్తం మన 'లోగన్ పాల్' పైన పోసేస్తారు. మొత్తం మన 'కోడీ రోడ్స్', 'సీఎం పంక్' అండ్ మన 'జే ఉసో', 'రోమన్ రైన్స్' గూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉంటాడు. 'రోమన్ రైన్స్' ఆళ్ళు నలుగురు కలిసి మన 'లోగన్ పాల్' పైన ఆ ప్రైమ్ బాటిల్‌ని పోస్తారన్నమాట. డ్రింక్‌ని పోస్తారు. అండ్ మన 'రోమన్ రైన్స్' కొంచెం 'కోడీ రోడ్స్' పైన గూడా పడేట్టు గూడా ఇట్లా జల్లుతాడన్నమాట. అండ్ ఇంకేముంది ఇక్కడే ఇగ అఫేర్ అనేది ఎండ్ అయిపోతది. లోగన్ పాల్ పైన విరుచుక పడతారు. ఆ ప్రైమ్ బాటిల్ డ్రింక్‌ని పోస్తారు. అండ్ సెల్ఫీస్ గూడా దిగుతారు. మన 'జే ఉసో' అండ్ 'సీఎం పంక్' ఇద్దరు అక్కడ లోగన్ పాల్ ఇగ పడుకుంటాడు గదా! ఆయన అక్కడ బాటిల్ పెట్టి ఆ ప్రైమ్ బాటిల్ పెట్టి సెల్ఫీ దిగుతారన్నమాట. జస్ట్ ఒక స్టిల్ ఇస్తారు. అండ్ దాని తర్వాత మన 'సీఎం పంక్' అంటే తుడిచేది గూడా తీసుకొస్తాడు. రింగ్‌ని తుడిచేది గూడా తీసుకొస్తాడు. దాంతో తుడుస్తాడన్నమాట. చాలా అంటే చాలా ఫన్ అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ ఫన్ ఏందంటే మన బ్రాక్ లెస్నర్ పద వెళ్దాం అటాక్ చేద్దాం అని చెప్పి జస్ట్ ఒక లోగన్ పాల్‌నే ముందుకు తీసుకెళ్తాడు. మిగతా వాళ్ళని ఆపేస్తాడు. అది నిజంగా ఫన్నీగా అనిపించింది ఈరోజు హాఫ్ ఇయర్‌లో. అండ్ ఇదొక్కటైతే చూపిస్తే బాగుండు. అంటే లైవ్‌లో చూపిస్తే బాగుండు అనిపించింది. సో, ఇలాంటివి తీసుకుంటేనే కదా ఇప్పుడు కొంతమంది అనొచ్చు లోగన్ పాల్ పెద్ద అంటే సూపర్ స్టార్ కదా! ఔట్ సైడ్ అంటే మంచి పేరుంది కదా! ఇలాంటివి చేస్తే కొంచెం పేరు ఖరాబ్ అవుతదని అనిపించొచ్చు. అలా ఏముండదు. ఇలాంటివి చేస్తేనే డబ్ల్యూడబ్ల్యూఈలో కొంచెం మంచిగా పేరనేది వస్తది. ఇంతకుముందు రోమన్ రైన్స్ చేయలేదా? రోమన్ రైన్స్ పైన డాగ్ ఫుడ్ గూడా వేసినారు. అది రోమన్ రైన్స్ తీసుకున్నాడు గదా! అలా ఏమి ఉండదు. అంటే కొందరికి అనిపించొచ్చు ఇలా చేస్తే చీప్ అయిపోతారు కావచ్చు అని. అలా ఏముండదు. అలా చేస్తేనే ఫ్యాన్స్‌లో ఒక మంచి అటెన్షన్ అనేది వస్తది. అబ్బా! వీడు రెజ్లింగ్ కోసం అంటే ఇంతలా గూడా చేస్తాడా అన్న ఫీలింగ్ అనేది ఫ్యాన్స్‌లో ఉంటది. అండ్ ఇది హాఫేలో జరిగింది. ఎలా అంటే టీవీలో చూపించినా, చూపించకపోయినా జరుగుడైతే జరిగింది కాబట్టి ఫ్యాన్స్ అటెన్షన్ అనేది ఉంటది. బట్ ఆన్ టీవీలో చూపిస్తే మంచిగుండేదని అనిపించింది. మీరేమంటారు? అండ్ బ్రాక్ లెస్నర్‌ని చాలా మంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మన బ్రాక్ లెస్నర్ వీడియోనే స్లిప్ అయిన వీడియోనే కనిపిస్తుంది ఎక్కువగా. అంతగనం ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అలా స్లిప్ అయినా సరే వెంటనే బ్యాక్ ఫ్లిప్ కొట్టి డైరెక్ట్‌గా లేచి నిల్చుండు. అంత లేట్ ఏం చేయలేదు. అంత స్లిప్ అయ్యి పడిపోయినా సరే ఈ ఏజ్‌లో గూడా మళ్ళా జీన్స్ ప్యాంట్ ఏసుకున్నాడు మన బ్రాకు. అంటే నార్మల్‌గా అంటే లూజ్ పాయింట్ కాదది. జీన్స్ పాయింట్‌లో మరి అలా స్లిప్ అయినా వెంటనే లేచి నిల్చున్నాడు. దానికే మనం మెచ్చుకోవాలి. బ్రాక్ లెస్నర్ ఆరాని కోల్పోయిండు. అది ఇది అని అంటున్నారు. ఆ టైప్‌లో కనిపించలేదు. సీరియస్ మోడ్‌లో బ్రాక్ లెస్నర్ కనిపించలేదు అని అర్థం చేసుకోండి. బట్ మనకి స్టార్టింగ్‌లో చూస్తే
బ్రాక్ లెస్నర్ కావాలని గట్టిగా బ్రాల్ జరుగుతది. గట్టిగానే అటాక్ చేస్తాడని అనిపించింది. బట్ అలా పడిపోవడంతో మేబీ ఏమైనా చేంజ్ చేసినారా అనేది చూడాలన్నమాట. ఇంకా అప్‌డేట్ రాలేదు. సో, ఏదేమైనా బ్రాక్ లెస్నర్‌ని చూస్తే కొంచెం అనిపించింది. అంటే అలా పడినందుకు గాదు. అండ్ ఎప్పుడైనా సరే ఇప్పుడు మనం బ్రాక్ లెస్నర్‌ని ఎప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ‌లా చూస్తాం. వేరొక సూపర్ స్టార్‌కి చెయ్యియ్యడం, వేరొక సూపర్ స్టార్‌తో కలవడం, మనం అంటే కలిసి ఫైట్ చేద్దాం అన్నట్టుగా ఎప్పుడూ చూడలేదు. బట్ ఈరోజు రాలో మన లోగన్ పాల్ పైన చెయ్యేసిండు. అండ్ డ్రూ మ్యాకింటైర్ పైన చెయ్యేసిండు. చూసుకుందాం అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండు. అటువంటి రేర్ కేసెస్ బ్రాక్ లెస్నర్‌వి. అటువంటి మనం చూడం బ్రాక్ లెస్నర్ దగ్గర నుండి. బట్ ఈరోజు చూసినాం. అనిపించింది నాకైతే. దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇదన్నమాట అఫేర్‌లో జరిగింది. అండ్ మన రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌తో చేయగలుపుతూ బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపోయినారు. అంటే ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్‌లు గూడా ఇచ్చినారు. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ బ్యాక్ స్టేజ్ వీడియోలు రిలీజ్ అవుతున్నాయన్నమాట. చాలా వీడియోస్ రిలీజ్ అయిపోయినాయి. లాస్ట్ వీక్ రాది బ్యాక్ స్టేజ్‌లో ఉన్న వీడియో రిలీజ్ అయింది. మన రోమన్ రీన్స్ ఎవాన్స్‌తో మాట్లాడుతున్నారు. తనకి చెప్తున్నాడన్నమాట. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆ వీడియో ఒకటి రిలీజ్ అయింది. అండ్ బ్యాక్ స్టేజ్‌లో నుండి నడుచుకుంటూ వస్తున్న వీడియో ఒకటి రిలీజ్ అయింది. చాలా వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. ఆ వీడియోస్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాను. మీరు వెంటనే చూడండి. ఈ వీడియో ఎండ్ అయిపోయిన తరువాత. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం. మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక క్రిప్టిక్ వీడియోని రిలీజ్ చేసింది. ఇంతకుముందు రెసల్‌మేనియా 42 కోసం అంటే ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసింది గదా! సో, దాంట్లో భాగంగానే ఇంకొక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో మనకొక వుమెన్ సూపర్ స్టార్ లాగా అనిపిస్తుంది. అండ్ ఆ వుమెన్ సూపర్ స్టార్ ఎవరు అంటే లివ్ మొర్గన్ అంటున్నారన్నమాట. లేదంటే రియా రిప్లీ అవ్వచ్చు అని అంటున్నారు. అండ్ ఇంకొకటి మనకి కనిపించేది వుమెన్ సూపర్ స్టార్ లాగానే. బట్ కొన్ని రూమర్స్ ఇనిపిస్తున్నాయి క్రిస్ జెరికో అని. సో, అది చూడడానికైతే వుమెన్ సూపర్ స్టార్ లానే ఉంది. లేదంటే రౌండా రౌసీ అంటున్నారు. అండ్ ఎవరనేది ఇంకా క్లారిటీగా తెలియదు. రిలీజ్ చేస్తారు. అంత పెద్దగా సస్పెన్స్‌గా ఉంచాల్సిన అవసరం అయితే లేదు. రెసల్‌మేనియా ఎప్పుడో ఉంటది రెసల్‌మేనియా. అంటే నెక్స్ట్ ఇయర్‌లో ఉంటది. సో, దానికోసం ఇంత సస్పెన్స్ అవసరం లేదు. రిలీజ్ చేస్తారు. దాన్ని గూడా ఒక 2, 3 డేస్‌లో క్రిప్టిక్ వీడియోలనైతే రిలీజ్ చేసింది మళ్ళొకసారి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరే ఈరోజు బ్రాక్ లెస్నర్, విజన్ టీము మొత్తం అప్పర్ హ్యాండ్ లేదు. మన రోమన్ రీన్స్, సీఎం పంక్‌దే అప్పర్ హ్యాండ్ ఉంది. బట్ బెట్టింగ్ ఓడ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్రెడీ ఇంతకు ముందే మీ అందరికి నేను బెట్టింగ్ ఓడ్స్ ఇన్ఫార్మ్ చేసినాను. అప్పుడు ఎర్లీ బెట్టింగ్ ఓడ్స్ అప్పుడు కూడా మన బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రీన్స్ టీమ్‌కి సపోర్ట్ చేయట్లేదు. విజన్ టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్ వచ్చినాయన్నమాట. ఈ ఫ్రెష్ బెట్టింగ్ ఓడ్స్‌లో గూడా బెట్టింగ్ ఓడ్స్ అనేవి విజన్ టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పటికి గూడా బెట్టింగ్ ఓడ్స్ అనేవి మన విజన్ టీమ్‌కే, బ్రాక్ లెస్నర్ టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. రోమన్ రీన్స్ టీమ్‌కి సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఈరోజు అప్పర్ హ్యాండ్ మొత్తం మన విజన్ టీమ్‌ది కాకుండా రోమన్ రీన్స్ టీమ్‌దే ఉండింది. అండ్ మేబీ ఎక్కడో కొడుతుందన్నమాట. సో, బ్రాక్ లెస్నర్ ఏమో ఇప్పుడు కొంచెం జోకర్ లాగా అంటే అంత పవర్‌ఫుల్‌గా కనిపించలేదు. బట్ వార్ గేమ్స్ మ్యాచ్‌లో అసలైన మజా ఉంటది. అసలైన బ్రాక్ లెస్నర్ ఫైటకొస్తాడని అంటున్నారు. అసలైన బ్రాక్ లెస్నర్ గనక వస్తే బ్రాక్ లెస్నర్‌ని ఆపడం ఎవరి తరం కాదు. ఆపగలం ఆపగలరంటే ఆపగలచ్చు. రోమన్ రీన్స్‌కుంది ఆ సత్తా బ్రాక్ లెస్నర్‌ని ఆపేది. అండ్ రోమన్ రీన్స్‌ని ఆపే సత్తా కూడా బ్రాక్ లెస్నర్ దగ్గరుంది. ఇద్దరు కొంచెం టగ్ ఆఫ్ వార్‌లో ఉంటారు కాబట్టి మేబీ ఈళ్ళకే పడొచ్చు. సో, మేబీ ఈళ్ళకే పడొచ్చు. ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూఈ గనక అంటే రోమన్ రీన్స్ టీమ్‌ని ఓడిపోయేలా చేస్తే, ఏ టైప్‌లో ఓడిపోయేలా చేస్తదంటే మేబీ ఇప్పుడు వీళ్ళు మెయిన్ చాంపియన్స్ ఉన్నారు మన రోమన్ రీన్స్ టీమ్‌లో కోడీ అండ్ పంక్. వీళ్ళు ఓడిపోతే కరెక్ట్ ఉండదు. బట్ అయినా సరే వీళ్ళు ఓడిపోవాలని మన డబ్ల్యూడబ్ల్యూఈ అనుకుంటే మేబీ ఒకటే వే. ఎందుకంటే వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. అంటే కోడీ రోడ్స్ అంటే రోమన్‌కి నచ్చదు. రోమన్ అంటే కోడీకి నచ్చదు. పంక్ అంటే రోమన్‌కి నచ్చదు. అంటే రోమన్ అంటే పంక్‌కి నచ్చదు. సో, ఈ ప్రాబ్లమ్స్ వల్లనే మేబీ ఓడిపోవచ్చు. క్లియర్‌గా చెప్పాలంటే ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వల్లనే మేబీ ఓడిపోవాల్సి వస్తే రోమన్ రీన్స్ టీమ్ అలా ఓడిపోవచ్చు. అండ్ ఇంకొకటి బెట్రాయల్ అంటున్నారు. సో, బెట్రాయల్ అంటే మన జే ఉసో బెట్రాయ్ చేస్తాడు కావచ్చు అని ఈ టైప్‌లో కొన్ని రూమర్స్ ఉన్నాయి. బెట్రాయ్ చేస్తే గనుక కంపల్సరీగా రోమన్ రీన్స్ టీమ్ ఓడిపోతది. అందులో నో డౌట్. బెట్రాయ్ చేయకపోతే నార్మల్‌గా జరిగితే ఓడిపోవాల్సి వస్తే ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోతారు. మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల. ఒకవేళ అంతా కరెక్ట్‌గా ఉంటే ఇప్పుడు ఈరోజు రాలో చెప్పినారు గదా! అంటే మీ మీద కోపం ఉంది గానీ అంటే మీరంటే ద్వేషమే గానీ మీకంటే ఎక్కువగా పాల్ హేమన్ పైన ఉంది. అండ్ విజన్ పైన ఉందని చెప్పిండు. సో, వాళ్ళని ఓడించాలంటే కంపల్సరీగా వీళ్ళు కలిసే ఉండాలి. వీళ్ళు గొడవ పెట్టుకుంటే వాళ్ళు గెలవరని తెలుసు. ఈజీగా తెలుసు. రోమన్ రీన్స్‌కి గూడా అది తెలుసు. అది దృష్టిలో పెట్టుకొని మేబీ వీళ్ళ మధ్య గొడవలన్నీ వీళ్ళు అణిచిపెట్టుకుంటే మేము మ్యాచ్ గెలవాలి అనుకుంటే కంపల్సరీగా వీళ్ళే గెలుస్తారు. ఆ గొడవలొచ్చినా సరే, ప్రాబ్లమ్స్ ఒచ్చినా సరే కామ్ డౌన్ అయిపోతారన్నమాట. సో, అది ప్రెజెంట్ ఉన్న టాకు. బెట్టింగ్ ఓడ్స్ అయితే స్టిల్
మన విజన్ టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. రోమన్ రెన్స్ టీమ్‌కి సపోర్ట్ చేయట్లేదు. అండ్ ఈరోజు అయిపోయిన తర్వాత బెట్టింగ్ ఓడ్స్ ఇంకా ఎక్కువగా మన విజన్ టీమ్‌కే సపోర్ట్ చేస్తాయి. అండ్ కొంతమంది సర్వైవర్ సీరీస్‌లో ఏ మ్యాచ్ జరుగుతదని అంటున్నారో మ్యాచ్ కార్డ్ చెప్పమంటున్నారు. రామో వర్సెస్ జాన్ సీనా మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. బెట్టింగ్ ఓడ్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను. జాన్ సీనాకి సపోర్ట్ చేయట్లేదు. రామ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ స్టెఫనీ వాకర్ వర్సెస్ నిక్కీ బెల్లా మధ్య బెట్టింగ్ ఓడ్స్ స్టిల్ స్టెఫనీ వాకర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. మేబీ ఈ మ్యాచ్‌లో ఏదైనా జరగొచ్చు. బ్రీ బెల్లా వచ్చి హెల్ప్ చేసినా చేయొచ్చనమాట నిక్కీ బెల్లాకి. స్టిల్ బెట్టింగ్ ఓడ్స్ అయితే స్టెఫనీ వాకర్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ వుమెన్స్ వార్ గేమ్స్ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ మన రియా రిప్లీ టీమ్‌కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, ఇవే 4 మ్యాచ్‌లే కన్ఫర్మ్ ఉన్నాయి. 4 మ్యాచ్‌లే జరగొచ్చు. వార్ గేమ్స్ మ్యాచ్ కొంచెం ఎక్కువ సేపు వస్తది కాబట్టి 4 మ్యాచెస్‌నే పెట్టొచ్చనమాట. అండ్ ఇంకొకటి అయిపోయిన తర్వాత ఒకటి చాలా వైరల్ అవుతుంది. అదేందంటే మన రోమన్ రెన్స్ చెప్పిండు గదా! చాలా క్లియర్‌గా. అంటే ఇద్దరికీ చెప్పిండు. అంటే మీ ఆ చాంపియన్‌షిప్ మీ దగ్గర కంటే నా షోల్డర్ పైన కరెక్ట్‌గా ఉంటదని చెప్పిండు. బ్యూటిఫుల్‌గా ఉంటదని చెప్పిండు. సో, దాని అర్థం ఏందంటే కంపల్సరీగా రోమన్ రెన్స్ చాంపియన్‌షిప్ కోసం వెళ్తాడని. నెక్స్ట్ ఇయర్‌లో కంపల్సరీగా రోమన్ రెన్స్ చాంపియన్ అయిపోతారని అంటున్నారనమాట. ఇక ఛాన్సే లేదు. కంపల్సరీగా రోమన్ రెన్స్ చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడు. కోడీ వర్సెస్ రోమనా? లేదంటే పంక్ వర్సెస్ రోమనా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇద్దరికి చెప్పిండు. మనకి చూస్తే పంక్ అండ్ రోమన్ మధ్యలో ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుంది కానీ, ఆయనక్కడ 2 టైటిల్స్‌ని చూసిండు. అంటే కొంచెం క్లియర్‌గా ఎక్కువ చూసిందైతే పంక్ దగ్గరున్న చాంపియన్‌షిప్ గాని, కోడీ రోడ్స్ టైటిల్‌ని గూడా చూసిండు. సో, మేబీ చెప్పలేం. ఏ మ్యాచ్ జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రెన్స్‌కి కావాల్సింది అన్‌డిస్ప్యూటెడ్ చాంపియన్‌షిప్ గదా! అంటే సో, అదే గావాలి. కాకపోతే ఇక్కడ పంకుతో ప్రాబ్లమ్ ఉంది గదా! పంకుతో ప్రాబ్లమ్ ఎక్కువగా చూపిస్తున్నారు. ఆఫర్‌లో గూడా సీఎం పంక్ అండ్ రోమన్ రెన్స్ కొంచెం చూస్తే ఇంటరాక్షన్ అనేది జరిగిందన్నమాట. సో, ఆ మ్యాచ్ జరిగినా జరగొచ్చు. వీళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు చెప్పిండు గదా! నీ వల్లనే. నువ్వు అంటే నాకు హెల్ప్ చేసినావు గానీ 4 నెలల తర్వాత నా లైఫ్‌ని మొత్తం నాశనం చేసినావు గదా! అని ఈ టైప్‌లో చెప్పిండు. మేబీ సీఎం పంక్ వర్సెస్ రోమన్ రెన్స్ ఎళ్ళినా ఎళ్ళొచ్చు. లేదంటే కోహ్లీ వర్సెస్ రోమన్ ఎళ్ళినా ఎళ్ళొచ్చనమాట. రెండిటికి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఎవరితో ఫైట్ చేస్తే మంచిగుంటదో మీకేమనిపిస్తదో కింద కామెంట్‌లో చెప్పండి.